అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 51వ మ్యాచ్లో గుజరాత్ జట్టు సంచలన విజయం సాధించింది. గత మ్యాచ్లో భారీ స్కోర్ చేసినప్పటికీ రాజస్థాన్ జట్టుపై ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఫెయిల్ అయిన గుజరాత్ ఆ తప్పుని మరోసారి పునరావృతం కానివ్వలేదు. హైదరాబాద్ జట్టు హిట్టర్లను సైలెంట్ చేసి ఏకంగా 38 పరుగుల తేడాతో గెలిచి అదరగొట్టింది. ఈ గెలుపుతో గుజరాత్ జట్టు 14 పాయింట్లకు చేరుకోవడమే కాదు, నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకుని టేబుల్లో 2వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ముంబై జట్టు టేబుల్ టాపర్గా నిలవగా 2వ స్థానంలో గుజరాత్, 3వ స్థానంలో బెంగళూరు జట్లు నిలిచాయి. ప్రస్తుతం చూస్తుంటే టేబుల్లో 3 స్థానాల లెక్క తేలిపోయినట్లే. ముంబై, గుజరాత్, బెంగళూరు జట్లు ప్లేఆఫ్స్ కి దాదాపు చేరుకున్నాయనే చెప్పాలి. ఈసారి టేబుల్ టాపర్గా నిలవడం కోసం ముంబై, గుజరాత్, బెంగళూరు జట్లు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇక మిగిలింది ఒకే ఒక స్థానం. ఆ స్థానం కోసం పంజాబ్, ఢిల్లీ జట్లు రేసులో ముందుండగా లక్నో, కోల్కతా జట్లు కొద్ది గొప్ప అవకాశాలతో పోరాడుతున్నాయి. ఇక హైదరాబాద్ జట్టు గుజరాత్ చేతిలో ఓడిపోయి దాదాపు ఎలిమినేట్ అయ్యే పరిస్థితిలో ఉంది. అయితే దారులు ఇంకా మూసుకుపోలేదు. చెప్పాలంటే మిగిలిన ఒక స్థానం కోసం ఏకంగా 5 జట్లు పోటీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు తనకి పోటీగా ఉన్న ఈ నలుగురిని దాటుకుని ప్లేఆఫ్స్ కి వెళ్లాలంటే ఏం జరగాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నుండి ఎస్ఆర్హెచ్ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు నిలబెట్టుకోవాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లోనూ ప్రతి మ్యాచ్లోనూ గెలవాలి. అంతేకాదు 1-2 భారీ విజయాలు కూడా సాధించాలి. అప్పుడు ఎస్ఆర్హెచ్ జట్టు అత్యధికంగా 14 పాయింట్లకు చేరుకోవడమే కాదు, నెట్ రన్ రేట్ కూడా బాగా మెరుగుపరుచుకునే అవకాశం కూడా దొరుకుతుంది. అదే సమయంలో ఎస్ఆర్హెచ్ కి పోటీగా ఉన్న పంజాబ్ జట్టు ఇప్పటి నుండి 1 మ్యాచ్ కూడా గెలవకూడదు. ఇక ఢిల్లీ 1 కంటే ఎక్కువ గెలుపులు సాధించకూడదు. లక్నో, కోల్కతా జట్లు 2 కంటే ఎక్కువ గెలవకూడదు. అలా జరిగితే హైదరాబాద్ కి పోటీగా ఉన్న ఈ జట్లు 14 లేదా అంతకంటే తక్కువ పాయింట్స్ దగ్గర ఆగిపోతాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్ కి అర్హత దొరుకుతుంది. అయితే పేపర్ పై ఈ లెక్కంతా బాగానే ఉన్నప్పటికీ పంజాబ్, ఢిల్లీ ఉన్న ప్రస్తుత ఫామ్లో వారు కనీసం 1 గెలుపుని సులభంగా నమోదు చేయగలరు. కాబట్టి ఏదైనా అద్భుతం జరిగితేనే ఎస్ఆర్హెచ్ కి ప్లేఆఫ్స్ కి అర్హత దొరుకుతుంది. మరి టేబుల్లో టాప్ 4 స్థానంలో ఆరెంజ్ ఆర్మీకి స్థానం లభిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.